సార్, 3 ఏళ్ల లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ ఇటీవల పార్టీని చాలా కన్స్ట్రక్టివ్‌గా ముందుకు తీసుకెళ్లాలి అన్నది ఒక దిశ నిర్ణయం విజయవాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. మీరంతా కూడా మాట్లాడారు. సో ఎలా ఉండబోతుంది మీ ప్లాన్? డెఫినెట్గా అండి. ఈ గత 2 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా ఎక్కడ విమర్శించలేనంత దీంట్లో అంత చిత్తశుద్ధితో పనిచేసాం. అది మేము మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మేము చర్చించుకోవడం జరిగింది విజయవాడలో. అలాగే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ఏదైతే అనుకున్నామో ఈ రాష్ట్రం ఈ దేశం ఎలా ఉండాలని అనుకున్నామో ఆ దిశగా మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. సార్, అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు అనేవి చాలా ప్రత్యేకంగా, అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ ఇచ్చే విధంగా కాకుండా కొత్త సిద్ధాంతాలతో, అంటే ప్రజాహితమైన సిద్ధాంతాలు కావాలి, నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు అనేది జనసేన నుంచి ప్రత్యేకంగా ఒక మోటో ఉంది. అంటే మీ అధినాయకుడు కూడా అదే చెప్తూ ఉన్నారు, పదవుల కన్నా ప్రజల హితమే కావాలి, అందుకోసం ఎలా అయినా ముందుకెళ్తామని. సో ఆ సందర్భంలో చూసుకుంటే కూటమితో మీరంతా సంయుక్తంగా ముందుకెళ్తున్నారు. మరి వచ్చే కాలంలో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోబోతున్నారు? అలాగే విమర్శల్ని మీరు ప్రతి విమర్శలు చేయకుండా దాన్ని ఎదుర్కొని అక్కడ ఎలా సమస్యలను పరిష్కరించాలని ముందుకెళ్తున్నారు? అంటే ఒకటండి, మేము ప్రతి విమర్శలు అయితే చేయట్లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆ ప్రచారాన్ని మేము దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయం మీద మేము మాట్లాడుతున్నాం తప్పితే ఊరికే ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద మాట్లాడితే మాకెందుకు అనుకుంటే అదే నిజమైపోయే పరిస్థితి ఉందనేది మేము గమనించాం. దాని మీద ఈరోజు దాన్ని క్లారిటీ ఇస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. 2, ప్రజలకి మేము ఎప్పుడు కూడా ఫస్ట్ టైం నేను 2-3 పార్టీలో పనిచేశాను. ఫస్ట్ టైం నేనైతే చూస్తుంది ఎంతసేపు ఓట్లు కాదు మనకు కావాల్సింది, ప్రజలకి ఏం మంచి జరగాలి అనే దాని మీదే మనం పనిచేయాలనేదే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఎప్పుడైనా సరే ఓట్లు పోతాయి అని ఓట్ల రాజకీయాలు ఎప్పుడు చేయొద్దు అనేది మాకు ఇచ్చిన డైరెక్షన్. మాకు ఇచ్చింది ఓన్లీ ప్రజలు, నిజంగా అది ప్రజలకి అవసరం, రేపటి తరాలకు అవసరం, రేపు ఇది చేసినప్పుడు మీరు పని చేసుకుంటూ వెళ్ళాలి అనేదే మాకు ఇచ్చే డైరెక్షన్.